పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో అంగన్వాడీల ఆందోళన కొనసాగుతోంది. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ వినూత్న నిరసనకు తెరతీశారు అంగన్వాడీ కార్మికులు. 24 గంటలు రిలే నిరాహార దీక్షలో భాగంగా చలిమంటలు వేసి నిరసన వ్యక్తం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో అంగన్వాడీల ఆందోళన కొనసాగుతోంది. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ వినూత్న నిరసనకు తెరతీశారు అంగన్వాడీ కార్మికులు. 24 గంటల రీలే నిరాహార దీక్షలో భాగంగా చలిమంటలు వేసే నిరసన కార్యక్రమం చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, థ్యాంక్ యూ శిల్ప. ఏదైతే ఈ అంగన్వాడీ సమ్మె అయితే ఇంకా కొనసాగుతుంది. ఇందులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు అయితే ప్రారంభించారు. నిన్నటి నుంచి కూడా 24 గంటల పాటు రిలే నిరాహార దీక్షలు అయితే చేపట్టారు. అయితే మరోవైపు ప్రభుత్వం ఎస్మా ప్రయోగించినప్పటికీ కూడా తమ న్యాయపరమైన డిమాండ్లను ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం అంగీకరించాలంటూ ఇంకా ఈ సమ్మెను అయితే కొనసాగుతున్నారు. ఇందులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మున్సిపల్ పరిధిలో ఏదైతే ఉంది, మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి దాదాపుగా 100 మంది అంగన్వాడీలు రాత్రి వినూత్న రీతిలో చలిమంటలు కాకుని అక్కడే ఆ దీక్షా శిబిరం వద్ద నిద్రపోయిన పరిస్థితి అయితే మొత్తం మీద ప్రభుత్వం తమ న్యాయపరమైన డిమాండ్లను తీర్చే వరకు ఇంకా ఈ రిలే నిరాహార దీక్షలతో పాటు వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీక్షను విరమించేది లేదని చెప్పేసి అంగన్వాడీలు అయితే పట్టుబడుతున్నారు. మొత్తం మీద పార్వతీపురం మన్యం జిల్లాలో ఇంకా అంగన్వాడీ సమ్మెతో పాటు రిలే నిరాహార దీక్షలు అయితే ఇంకా కొనసాగిస్తున్నామని చెప్పేసి ఇటు సిఐటియు నాయకులు కూడా అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్స్ పూర్తి స్థాయిలో రిలే నిరాహార దీక్షలు అయితే చేపడతాము, ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదే లేదని చెప్పేసి అంటున్న పరిస్థితి అయితే నెలకొంది శిల్ప. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.